వెల్కమ్ టు ఈశ్వర్ స్టడీ. మార్చి నెల కరెంట్ అఫైర్స్ రౌండ్ ఆఫ్. ఫస్ట్ క్వశ్చన్, బాలేంద్ర షా ఏ దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ బంగ్లాదేశ్, ఆప్షన్ బి శ్రీలంక, ఆప్షన్ సి నేపాల్, ఆప్షన్ డి భూటాన్. ఓకే ఫ్రెండ్స్, కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నేపాల్. నేపాల్ జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బాలేంద్ర షా విజయం సాధించారు. ఇతన్నే బాలెన్ అంటారు. ఈయన స్థాపించిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పి 182 స్థానాల్లో విజయం సాధించింది. నేపాల్కు ఎన్నికైన అతి చిన్న వయసు ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. నేపాల్ను హిమాలయ రాజ్యము అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా 2026 ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్పై దాడి చేయడానికి చేపట్టిన ఆపరేషన్ పేరు? ఆప్షన్ ఏ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, బి ఆపరేషన్ లయన్, ఆప్షన్ సి ఆపరేషన్ ఎలిఫెంట్, ఆప్షన్ డి ఆపరేషన్ రోరింగ్ లయన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. అమెరికా మరియు ఇజ్రాయెల్ 2026 ఫిబ్రవరి 28వ తారీఖున ఇరాన్పై దాడి చేశాయి. ఈ దాడికి అమెరికా పెట్టిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఇజ్రాయెల్ పెట్టిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ రోరింగ్ లయన్. అలాగే ఇరాన్ దేశంలో హార్మజ్ జలసంధి ఇరాన్ మరియు ఒమాన్ దేశాల మధ్య ఉంది. ఇరాన్ దేశంలో కర్గ్ దీపం, అలాగే ఇరాన్ దేశం కరెన్సీ రియల్. నెక్స్ట్ క్వశ్చన్, 2026 సంవత్సరంలో జరిగిన T20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో భారతదేశం ఏ దేశంను ఓడించి కప్పు సాధించింది? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి దక్షిణాఫ్రికా, ఆప్షన్ సి న్యూజిలాండ్, ఆప్షన్ డి ఇంగ్లాండ్. ఓకే ఫ్రెండ్స్, మీ ఆన్సర్ కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి న్యూజిలాండ్. 2026 సంవత్సరంలో T20 ప్రపంచ కప్ ఇండియా మరియు శ్రీలంక దేశంలో జరిగింది. ఇప్పటి వరకు ఇండియా 3 సార్లు T20 ప్రపంచ కప్ను గెలుపొందింది. ఎప్పుడంటే 2007, 2024, 2026 సంవత్సరంలో కప్ సాధించింది. వరుసగా T20 ప్రపంచ కప్ 2 సార్లు సాధించిన ఏకైక దేశం ఇండియా. ఫైనల్ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్ను 66 పరుగుల తేడాతో ఓడించింది. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ సంజు శాంసన్కి లభించింది. అలాగే ఫైనల్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బుమ్రాకు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, 98వ ఆస్కార్ అవార్డులో ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన ఎవరు? ఆప్షన్ ఏ మైకేల్ బి జోర్డన్, ఆప్షన్ బి జెస్సీ బ్లకీ, ఆప్షన్ సి పాల్ థామస్ అండర్సన్, ఆప్షన్ డి సీన్ పెన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మైకేల్ బి జోర్డన్. ఆస్కార్ అవార్డును మొత్తం 24 విభాగాల్లో ఇస్తారండి. ప్రతి సంవత్సరం అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో ఈ వేడుక జరుగుతుంది. ఉత్తమ చిత్రం వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్. ఉత్తమ నటుడు మైకేల్ బి జోర్డన్ స్కిన్నర్ చిత్రంకి. ఉత్తమ నటి జెస్సీ బ్లకీ హమ్మెంట్ చిత్రం. ఉత్తమ దర్శకుడు
పాల్ థామస్ అండర్సన్ వన్ బ్యాటర్ ఆఫ్టర్ ఎనదర్ మూవీకి. ఉత్తమ సహాయ నటుడు షాన్ పెన్ వన్ బ్యాటర్ ఆఫ్టర్ ఎనదర్ మూవీ. ఉత్తమ సహాయ నటి అమీ మాడిగన్ వెపన్స్ చిత్రానికి వచ్చినది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్పివి వ్యాక్సిన్ ప్రోగ్రాం ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ రాజస్థాన్ ఉదయపూర్, ఆప్షన్ బి రాజస్థాన్ కోట, ఆప్షన్ సి రాజస్థాన్ అజ్మీర్, ఆప్షన్ డి రాజస్థాన్ జైపూర్. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ కామెంట్ చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్లోని అజ్మీర్లో స్టార్ట్ చేశారండి. మహిళల క్యాన్సర్ నివారణ కోసం 14 నుంచి 15 బాలబాలికలకు ఈ వ్యాక్సిన్ వేస్తారు. ప్రధానమంత్రి ఈ కార్యక్రమాన్ని రాజస్థాన్లోని అజ్మీర్లో ప్రారంభించారు. ముఖ్యంగా మహిళల గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గార్డాసిల్ 4 సింగిల్ డోస్ టీకా ఉచితంగా వేస్తారు. ఇందులో హెచ్పివి వ్యాక్సిన్ అనగా హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర రాష్ట్ర మధ్య సంబంధాలకు సమీక్షించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ గవర్నర్ విషయంలో పలు సంస్కరణలు సూచించింది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తమిళనాడు. తమిళనాడు ప్రభుత్వం 1969లో రాజమన్నర్ కమిటీ కూడా వేసింది కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా 1983లో సర్కారియా కమిషన్ను నియమించింది. అలాగే 2007వ సంవత్సరంలో మదన్ మోహన్ పూంచి కమిటీ కూడా ఏర్పాటు చేశారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ, ఐఏఎస్ ఐపీఎస్ను రద్దు చేయాలని సూచించిన కమిటీ ఏదంటే రాజమన్నర్ కమిటీ. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. పిఎం రాహత్ పథకం దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ తల్లిదండ్రులు లేని పిల్లల కోసం, బి దివ్యాంగుల కోసం, ఆప్షన్ సి అసంఘటిత కార్మికుల కోసం, ఆప్షన్ డి రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం కోసం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం అందించడానికి. ఈ రోడ్డు ప్రమాద బాధితులకు 1.5 lakhs ఉచిత వైద్యం అందించడానికి ఈ పథకం ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర ప్రభుత్వం 2027వ సంవత్సరంలో చేపట్టున్న జనగణనకు సంబంధించి ఆవిష్కరించిన స్త్రీ పురుష్ మస్కట్ ఏది అడిగారు? ఆప్షన్ ఏ ప్రగతి వికాస్, బి వనిత వికాస్, సి మిత్ర జగత్, డి వికాస్ జగత్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రగతి వికాస్. భారతదేశంలో జనగణన ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. భారతదేశ మొదటి జనాభా లెక్కలు 1872వ సంవత్సరంలో లార్డ్ మేయో కాలంలో జరిగాయి. 1881వ సంవత్సరం నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన అనేది ప్రారంభమైంది. అప్పుడు గవర్నర్ జనరల్ రాల్డ్ రిప్పన్ కాలం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న గణజనన 16వ జనగణన. ఈ జనగణన పూర్తిగా డిజిటల్ సిస్టంలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 25వ వింటర్ ఒలింపిక్స్ 2025 మార్చ్ 6-25 తేదీల మధ్య ఎక్కడ జరిగాయి? ఆప్షన్ ఏ అమెరికా, బి ఇటలీ, ఆప్షన్ సి స్పెయిన్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ బి ఇటలీ. 25వ వింటర్ ఒలింపిక్స్ ఎట్లో జరిగాయి? అదే 2033 సంవత్సరంలో ఫ్రాన్స్లో జరగనున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 2025 సంవత్సరం గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తెలుగు వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ గద్దర్, ఆప్షన్ బి గోరు వెంకన్న, ఆప్షన్ సి నందిని సిద్ధారెడ్డి, ఆప్షన్ డి ఎవరు కాదు. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నందిని సిద్ధారెడ్డి. 2025వ సంవత్సరానికి కేంద్ర సాహిత్య అవార్డు నందిని సిద్ధారెడ్డికి వచ్చినది. ఈయన రాసిన ఆనిమేష రచనకు ఈ అవార్డు లభించింది. సాహిత్యం అవార్డును మొత్తం 24 భాషల్లో ఇస్తారు. ఈ అవార్డు కింద ₹1,00,000 ప్రైజ్ మనీ అనేది ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరిలో భారత్ను సందర్శించిన మార్క్ కార్నీ ఏ దేశ ప్రధాని? ఆప్షన్ ఏ కెనడా, ఆప్షన్ బి సింగపూర్, ఆప్షన్ సి శ్రీలంక, ఆప్షన్ డి ఉగాండా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కెనడా. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026 ప్రకారం ప్రపంచంలో హ్యాపీనెస్గా ఉండే దేశం ఏది? ఆప్షన్ ఏ కెనడా, ఆప్షన్ బి సింగపూర్, ఆప్షన్ సి ఇంగ్లాండ్, ఆప్షన్ డి ఫిన్లాండ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఫిన్లాండ్. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం 147 దేశాల్లో సర్వే చేయగా మొదటి స్థానంలో ఫిన్లాండ్ ఉంది, చివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది, భారత్ 116వ స్థానంలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.